Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రిస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆంతరిక స్వస్థత తెలుగు ధ్యాన వడకము మనము ఆల్రెడీ 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలిభోజతో పాటు మనం ప్రారంభించి ఉన్నాం. ఇప్పుడు లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనగా జీవిత కాల చక్రం అనే ఒక అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. సాయంకాలము 6 గంటలకి సిస్టర్ బాను మీతో శరీరము, మనస్సు, ఆత్మ ఇది మూడిటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, దాని ప్రాముఖ్యతను గురించి మీతో మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే ఈనాడు చివరి వీడియో 7 గంటలకి జీవితము, మానవ ప్రాణము దేవుడిచ్చిన బహుమానం, లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఆరాధనలో మనం పాల్గొనబోతూ ఉన్నాం. ఇది ఈనాటి మన తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి కార్యక్రమాలు. అందువలన ప్రతి వీడియోని మీరు ఎదురు చూస్తూ ఉండండి. శ్రద్ధతో, భక్తితో మీరు పాల్గొనండి. తప్పకుండా కరోనా మహమ్మారి వలన మీకు కలిగిన అన్ని రకాల గాయముల నుండి దేవుడు మీకు స్వస్థతను ప్రసాదిస్తాడు. బిడ్డలారా, మన ధ్యానాంశం లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనగా జీవిత కాల చక్రం. బహుశా ఈ టాపిక్ మీకు కొత్తగా ఉందేమో. ఏంటి, మేము ఎప్పుడు దీని గురించి వినలేదే, మాకు ఏం తెలియదు అని మీరు ఏం సందేహపడవద్దు. ప్రియులారా, ఇది సాధారణంగా వాక్యం చెప్పి నడిపించే ఒక ధ్యాన వడకం కాదు. పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ఇది ఎక్కువగా మనిషి జీవిత సంబంధమైన, మనశ్శాస్త్ర సంబంధమైన, మానసిక సంబంధమైన, సైకాలజికల్ సంబంధమైన రకరకాల వ్యక్తిగత కుటుంబ అంశాలని మనం ఈ సమయంలో ధ్యానిస్తున్నాం బిడ్డలారా. అందువలన మీరు శ్రద్ధతో మీరు ఉండాలి. అవసరమైతే మీరు నేను చెప్పే కొన్ని అంశాలు మీకు నచ్చింది మీరు నోట్ చేసుకోండి, మీరు రాసుకోండి ప్రియబిడ్డలారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మానవ బుద్ధి, మానవ శ్రద్ధ, మానవ ఆలోచన మన కంట్రోల్లో, మన చేతిలో ఉండదు. దేవుని పరిశుద్ధాత్మ కృప లేకుండా, దేవుని ఆత్మ అనుగ్రహించు శ్రద్ధ లేకుండా, ఇంద్రియ నిగ్రహణ శక్తి లేకుండా మనం దేవుని కార్యాన్ని చేయలేం. ఒక నిమిషం శరములు వంచి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, మాకు ఈ అవకాశాన్ని కలిగించేందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కరోనా మహమ్మారి వలన విరిగి నలిగిన హృదయాలతో, గాయపడిన మనసులతో, మరణ భీతితో, రకరకాల సమస్యలతో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొనడానికి సిద్ధంగా నీ సన్నదిలో ప్రార్థన చేస్తూ ఉండగా నీ ఆత్మశక్తి ప్రభావం వారిపై దిగివచ్చునగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు ఈ వాక్యాన్ని ఆలగించటానికి వారికి జ్ఞానము, తెలివిని, బుద్ధిని అనుగ్రహించండి ప్రభువా. వింటున్న వాక్యము సరిగా అర్థం చేసుకోవటానికి, దేవుని ప్రణాళికలను వారు సరిగా గ్రహించటానికి కావలసినటువంటి దైవ జ్ఞానం వారికి అనుగ్రహించండి దేవా. ప్రభువా, వారి మనస్సు, వారి శ్రద్ధ సైతాను ఆటంకపరచకుండా వారు దైవభక్తితోనూ నిరీక్షణతోనూ స్వస్థత, విడుదల పొందుకోవటానికి ఆసక్తితోనూ ఈ వాక్య పరిచర్యలో పాల్గొందురుగాక. వీరి శరీర, మనస్సు, ఆత్మ మీ స్వాధీనంలో ఉంచండి దేవా. వారి ఇంటి పరిస్థితిని, వారి వాతావరణం మీ స్వాధీనంలో ఉంచండి. యేసు రక్తం వారి ఇంటిలో, వారి వాక్యం వింటున్న ఈ గదిలో చిలకరించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వాక్యం బోధిస్తున్న నన్ను మీ స్వాధీనంలో ఉంచండి. నేను బోధిస్తున్న ప్రతి ఒక్క మాట, నా నోటి నుంచి వెలువడు ప్రతి ఒక్క వాక్కు నీకు మహిమగా మారునగాక. ప్రభువా, చక్కగా వాక్యాన్ని బోధించడానికి గివ్ మీ లార్డ్
the coherence of thought and expression of words. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అసంఖ్య దూతులు మాకు చుట్టూ ఇప్పుడు సంచరించును గాక. అమ్మ మరియ తల్లి, సైతాను తల చితుక కొట్టిన అమ్మ, మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Saint Michael, Gabriel, Raphael, Saint Benedict and Dominic, Saint Peter and Saint Paul, Saint Augustine, Saint Arnold, Saint Anthony, Sakala Dutala, hallelujah, hallelujah. Bind in the name of Jesus all the disturbances, hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం 1:27 దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించను అని చక్కగా వాక్యం పలుకుతుంది. ఇదే మానవ సృష్టి. ఒకసారి వాక్యం విందామా? జెనసిస్ 1:27. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలునట్లు మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవులని సృష్టించెను. చక్కగా వాక్యం పలుకుతుంది. దేవుడు తన పోలికలో మానవుని సృష్టించును, స్త్రీ పురుషులుగా మనిషిని సృష్టించును అని చక్కగా వాక్యములో ఉంది. ప్రియులారా, యోహాను రాస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. మరి దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడనప్పుడు దేవుని పోలికలో దేవుడు మనిషిని సృష్టించాడు అంటే, ప్రియులారా, దేవుని పోలిక ఏంటి, దేవుని యొక్క ఇమేజ్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటేనే మనము దేవుని యొక్క ఇమేజ్లో దేవుని యొక్క పోలిక సృష్టించబడ్డాము అని వాక్యం పలుకుతూ ఉంటే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. అనగా దేవునికి నీలాగా నాలాగా 2 కళ్ళు, 1 ముక్కు, 1 నాలుక, 2 చేతులు, కాలు, ఇలాంటి ఒక శారీరక రూపమేనా ఈ పోలిక అంటే? లేదా ఈ శారీరక పోలికకి అధీనమైనటువంటి ఇంకొక పోలిక ఉందా? దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రియపడలారా, దేవుని గురించి, తన ప్రేమను గురించి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సువార్తికుడే పునీత యోహాన్. ఎందుకంటే మీకు తెలుసు, కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తు వక్షస్సున తలవాల్చి ఆయన హృదయానికి దగ్గర సమీపమునే ఉండి ఆయన ప్రేమను బాగా గాఢముగా తెలుసుకున్న మనిషియే పునీత యోహాన్. అందుకే 4 సువార్తలో యోహాను సువార్త ప్రత్యేకంగా రాయబడ్డది. యోహాను సువార్తలో దేవుని యొక్క ప్రేమను గురించి మాటలలో వర్ణింప సాధ్యం కాని అవాచ్యమైనటువంటి మాటలతో యోహాను దేవుని యొక్క ప్రేమను గురించి రాశాడు. అందుకే ఆ యోహాను సువార్త ప్రియులారా చదువుకుంటామా? 1 యోహాను 4:7 దేవుని పోలిక ఏంటి, దేవుని ఇమేజ్ ఏంటి అని ఈ యోహాను చక్కగా మనకు రాస్తూ ఉన్నాడు. చదువుతామా? 1 John chapter 4 verse 7. ప్రియమిత్రులారా,
ప్రేమ దేవుని నుండి పుట్టినది, ప్రేమ దేవుని నుంచి పుట్టినది కనుక కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవునిని ఎరిగినవాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. బిడ్డలారా, ఈ మాట చాలా చాలా లోతైన అంశము మనకు నేర్పిస్తుంది. ఇక్కడ యోహాను పలుకుతూ ఉన్నాడు, దేవుడు అనగా ప్రేమ స్వరూపుడు, గాడ్ ఈస్ లవ్ అని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. అందువలన దేవుని పోలికలో మనము స్త్రీ పురుషులుగా సృష్టించబడ్డాము అంటే ఆయన అంటున్నాడు, మనము పరస్పరం ప్రేమింతుము. ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడు. బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవునికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం, ఇలా దేవుని పోలికలో మానవులైన నీవు నేను సృష్టించబడ్డామంటే మనము దేవుని యొక్క ప్రేమ సారూప్యములో సృష్టించబడ్డాము అని అర్థం. దేవుడు తన ప్రేమ రోమా 5:5 ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయములో పోసెను, నింపును అని వాక్యం పలుకుతుంది. అందువలన ప్రియబులారా, ఈ ప్రేమ ద్వారానే ప్రతి ఒక్క మనిషి సృష్టించబడ్డారు. ప్రేమయే దేవుని ఇమేజ్, దేవుని యొక్క స్వరూపం, ఆ దేవుని యొక్క పోలిక. అందులో నీవు నేను సృష్టించబడ్డాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇప్పుడు గమనించండి. ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడని దేవుణ్ణి మనము నగ్న నేత్రములతో చూసి ఆ దేవుని మహిమను కల్లారా గాంచి ఆ దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవటానికి తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని మనుష్యావతారమెత్తి నీలాగా నాలాగా ఈ ప్రపంచములో జీవించటానికి చిత్తగించారు. ఆదిలో వాక్కుండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడవై ఉండెను, ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించెను అని యోహాను 1:1 మనం చదువుతూ ఉండగా, ఆ ప్రేమస్వరూపైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనుష్యావతారం ఎత్తి మన మధ్య నివసించినప్పుడు ఆ రక్త మాంసముతో చేయబడినటువంటి యేసుక్రీస్తులో మనం దేవుని మహిమను దర్శించాం, దేవుని సారూప్యాన్ని దర్శించాం, దేవుని ఇమేజ్ని మనం యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియబులారా, తీసుకోండి యోహాను సువార్త 1వ అధ్యాయములో. ప్రియబులారా, ఈ మాట ఎంత చక్కగా యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతామా? 14వ వచనం. ప్రియబులారా, జాన్ 1:14 ఈ దేవుని ప్రేమ మనుష్యావతారమెత్త రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్కై ఉన్న దేవుడు మనుష్యావతారం ఎత్తినప్పుడు ఆ మనిషిలో దేవుని దర్శించాం, దేవుని మహిమను మనం దర్శించాం. చూడు దేవుని సంకల్పం. ఎందుకంటే ప్రియబిడ్డలారా, రక్త మాంసముతో చేయబడిన మనిషికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహిమ, ఆయన సారూప్యాన్ని తెలుసుకోవాలంటే రక్త మాంసముతో కూడిన కొన్ని అనుభవం కావాలి. అందువలన ఒక విషయం గమనించండి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆ దేవుడు తన పోలికలో ప్రేమతో మనిషిని సృష్టించినప్పుడు ఆ ప్రేమను ఈ గాలిలో మనం పొందలే. ప్రాపంచిక సంబంధమైన వస్తువులలో మనం దేవుని ప్రేమను పొందలే. అందువలన గమనించండి, నిన్ను ఆ దేవుని ప్రేమకి సరిసమానమైన ఒక ప్రేమతో ప్రేమించటానికి
దేవుడు తన పోలికలో ఆదాము ఏవమ్మలో ఆదిమ దంపతులను సృష్టించి వారి ద్వారా మానవ జాతికి రూపకల్పన చేశాడు. ఆ ఆదాము ఏవమ్మల సంతతి పరంపరలో ఈరోజు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం, మనమందరూ ఉన్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే యాక్చువల్లీ బిడ్డలారా, ఒక మనిషి ఎక్కడి నుంచి పుడుతున్నారు, ఫ్రమ్ వేర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒరిజినేట్స్ అని ప్రశ్నిస్తే మనిషి ప్రారంభం ప్రేమ నుంచి. ఇప్పుడు ఆదాము ఏవమ్మల్ని దేవుడు ప్రేమ నుంచి సృష్టించారు, ప్రేమ సారూప్యములు సృష్టించారు అని వాక్యం పలుకుతూ ఉంటే, నిన్ను దేవుడు సృష్టించినది ప్రేమ నుండి కాదా, ప్రేమ సారూప్యము నుండి కాదా? అవును. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక మనిషి ఎలా పుడతారు? ప్రియబిడ్డలారా, వివాహం అనే సంఖ్యము ద్వారా స్త్రీ పురుషుల శారీరక, మానసిక, ఆత్మీయ కలయిక ద్వారానే ఒక మనిషి ప్రారంభిస్తూ ఉంటాడు. ఒక మనిషి జన్మం స్త్రీ పురుష కలయిక, వివాహం అనే సంఖ్యములో, మ్యారేజ్ అనే సాక్రమెంట్లో ప్రియబిడ్డలారా, దేవుడు ఏర్పరచిన ఒక పవిత్రమైన బంధముగా లోకవ్యాప్తంగా సకల జాతి కుల మతాల వారులలో గౌరవించబడుతూ ఉంది. అందువలన వివాహము ఆశీర్వదించినటువంటి ఆ మొదటి క్షణము నుండి దంపతుల మధ్యలో మాటలలో వర్ణింప సాధ్యం కాని అవాచ్యమైనటువంటి ఒక ప్రేమ బంధము ఏర్పడుతూ ఉంది. మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి జీవించటానికి ఒక ప్రేమ వారిలో పుట్టుకొస్తూ ఉంది. ఆ ప్రేమతో, ఆ ప్రేమ పరిపక్వమైనప్పుడు ప్రియబిడ్డలారా, ఆ శారీరక కలయిక కలుగుతూ ఉంటుంది భార్య భర్తల మధ్యలో. ఆ ప్రేమ నుంచి ప్రియబిడ్డలారా ఒక మాంసపిండం రూపం పొంది, అది 9 నెలలు ఒక తల్లి కడుపులో ఉండి రక్త మాంసముగా శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటి ఒక బంధముగా ప్రసవము ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇదే యాక్చువల్లీ ఒక మనిషి జననం. దిస్ ఇస్ హౌ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈస్ బీన్ బోర్న్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, యోహాను రాసినటువంటి లేఖన ఆధారం చేసుకుంటూ, మన దైనందిన జీవిత యథార్థాన్ని ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకుంటే, నీవు సృష్టించబడినది ప్రేమ నుంచి. నీ ప్రారంభం మీ తల్లిదండ్రుల, మీ అమ్మ నాన్నల పరస్పర ప్రేమ నుంచే నీవు పుట్టావు. ఇదే దేవుని సంకల్పం. ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ప్రేమ నుంచే పుడుతూ ఉన్నారు. మన ప్రారంభం, మన బిగినింగ్ నిష్కళంకమైన నిస్వార్థ ప్రేమ నుంచే పుట్టాలి. ఇదే దేవుడు ప్రేమ స్వరూపి అంటే అని అర్థం. ఇదే దేవుని పోలిక అంటే ప్రేమ అని యోహాను రాయటానికి కారణం. ఆ ప్రేమలోనే ఈ రోజు కూడా మనుషులు పుడుతూ ఉన్నారు ప్రియబిడ్డలారా. ఈ ప్రేమ, ఒక విషయం గమనించండి, తల్లి కడుపులో ఒక బిడ్డ రూపొందిన మొదటి క్షణం మొదలుకొని ప్రియబిడ్డలారా, ఒక తల్లి ఎప్పుడు కూడా బాహ్య నేత్రముతో, నగ్న నేత్రముతో చూడని ఒక బిడ్డని, తన కడుపులో ఉన్న పిండమును ఆమె ప్రేమిస్తూ ఉంది. తన ప్రాణం కంటే ప్రేమిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని కుటుంబాలు స్వార్థపు తాల్పర్యముల వలన, లోక సంబంధమైనటువంటి ఆలోచనల వలన బిడ్డని చంపేయాలని, కడుపు తీయించాలని, అబోర్షన్ చేయించాలని భర్త బలవంతం చేసిన, అత్తమ్మ మామయ్యలు బలవంతం చేసిన పరిస్థితి వలన అలాంటి ఒక ప్రభావం వచ్చినా, ఏ తల్లి మాత్రం ప్రియబిడ్డలారా తన కడుపులో పుట్టిన బిడ్డని చంపేయటానికి, అబోర్షన్ చేయించుకోవటానికి ఇష్టపడదు. ఒకవేళ చేసినా కూడా ప్రియులు ఎంతో బాధతో, వేదనతో దాన్ని అంగీకరిస్తూ ఉంటుంది. అందువలన ప్రియబిడ్డలారా, ఈ ఒక్క
జననం అది దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం, ఒక ప్రూఫ్. అప్పుడు మీరు అనుకుంటారు, ఏంటి ఎంతో మంది రేపు వలన బలవంతంగా ఇష్టము లేకుండా ఇంకా యువతి యువకులు కేవలము లైంగిక ఆసక్తులు కావాలని ఇటువంటి ప్రేమ బంధములో శారీరకంగా కలిసి బిడ్డలు పుట్టడం లేదా అని మీరు అనుకుంటారు. ఏంటి అది కూడా ప్రేమ నుంచి పుట్టిందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది దేవుని ప్రణాళికలను సైతాను పట్టుద్రోవ పట్టించినది. అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఈ దేవుడు ఏర్పరచినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ప్రేమ బంధాన్ని సైతాను కేవలం లైంగిక ఆసక్తి కోసం, శారీరకమైనటువంటి కోరికలు తీరటానికి మాత్రం ఒక పాపానికి ఒక మూలంగా మార్చి, ప్రియులారా, ఘోరమైన పాపానికి దారితీసినటువంటి కార్యములు కూడా జరుగుతూ ఉన్నాయి. అది మీరు ఈ సమయంలో మీరు గ్రహించుకోవాలి. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ప్రియులారా ఇదే. ప్రతి మనిషి ప్రేమ నుంచి పుట్టాలి, ప్రేమను తెలుసుకోవాలి, ఆ ప్రేమ స్వరూపములో మనం జీవించాలి. ఈ ప్రేమ సంకల్పం ప్రియులారా చాలా గాఢమైనటువంటి ఒక అర్థం మనకు తెప్పిస్తూ ఉంటుంది. ఏంటంటే, దాదాపు ప్రియులారా ఒక్క బిడ్డ జన్మించి తల్లిదండ్రుల నుంచి కొద్దిగా దూరమై స్వయంతమైనటువంటి కార్యములు నిర్వహించటానికి, మినిమం అనగా తినటానికి, త్రాగటానికి, కొద్దిగా లేచి నడిచి తిరగటానికి, సొంతమైనటువంటి కొన్ని కార్యాలు చేయటానికైనా యాక్చువల్లీ 2.5 to 3 years పడతాయి. అనగా 2.5-3 వయస్సు వరకు ఒక బిడ్డకి తల్లిదండ్రుల ప్రత్యేకమైన సంరక్షణ, ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైనటువంటి పరిపాలన కావాలి. 3 సంవత్సరాలు అంటే ప్రియబిడ్డలారా గమనించండి, ఒక సంవత్సరము 365 రోజులు ఉన్నాయి. 3 సంవత్సరం అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఒక విషయం గమనించండి, 36 నెలలు. 36 నెలలు తల్లిదండ్రుల అగాధమైన ప్రేమను అనుభవిస్తున్న వాళ్ళే పిల్లలు. 36 నెలలంటే ప్రియబిడ్డలారా 1095 రోజులు. ఊహించుకోండి, ఇన్ని రోజులు తల్లిదండ్రుల ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన సంరక్షణ, ప్రత్యేకమైనటువంటి పరిపాలన, ప్రత్యేకమైనటువంటి లాలన లేకుండా నీవు నేను బతకలేం. చూడండి, ఆ ప్రేమ సాక్షాత్కారమగుతున్నటువంటి రకరకాల మార్గాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్ మీ తల్లిదండ్రులు అనగా దేవుని యొక్క ప్రేమ సాక్షాత్కారమే మీ అమ్మ, మీ నాన్న. ఇదే దేవుని ప్రేమ సంకల్పం. అందువలన ప్రియబిడ్డలారా, అపారమైన ఒక దేవుని ప్రణాళిక, ఒక ప్రేమ ప్రపంచం దేవుడు నీకోసము ఏర్పరచి ఉన్నాడు. అది సృష్టి ఆరంభములో, ఆదికాండములో మాత్రం మనం చదివేది కాదండి. ఈ రోజు కూడా ఆ సంకల్పం ఒక వాస్తవంగా మారుతూ ఉంటుంది. మనము ఆంతరికమైనటువంటి మన నేత్రములు తెరచి చూస్తే మనకి స్పష్టంగా తెలియబడుతుంది నిజమైనటువంటి ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదం చేతాంద్రిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఇలా ప్రేమతో ప్రారంభించిన ఒక మనిషి జీవితము
ఒక జీవిత కాల చక్రములో తిరుగుతూ ఉంది. అనగా ఇక్కడ బెనెఫాది పునర్జన్మము చెప్పట్లేదు. ఈ చక్రం మళ్ళా తిరుగుతుంది, మళ్ళా పుడతాం, మళ్ళా అవకాశాలు ఉన్నాయి అని కాదు. కానీ ప్రతి మనిషికి ఈ ఒక జనన జీవిత కాల చక్రము ఉంది. మనశ్శాస్త్రపరమైనటువంటి స్టడీస్ ప్రకారం, అనగా సైకాలజికల్ స్టడీస్ ప్రకారం ప్రియబడ్లారా, ఒక మనిషి జీవిత కాల చక్రలో 9 స్టేజెస్ ఉన్నాయి, 9 స్థాయిలు ఉన్నాయి అని అర్థం. ఈ 9 స్థాయిలో ప్రియబడ్లారా ఈ జీవిత కాల చక్రము తిరుగుతూనే ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో వన్. అనగా సముద్రములో వచ్చి పడుతూ ఉన్నటువంటి అలలు కానీ ప్రియబిళ్ళారా సమయము కానీ ఎవరి కోసము ఆగదు. నీవు ఉన్నా నీవు లేకపోయినా సముద్రములో అలలు వస్తాయి పోతాయి. నీ ఉన్నా నీవు లేకపోయినా ప్రియబిళ్ళారా క్లాక్లో వాచ్లో గడియారం అది తిరుగుతూనే ఉండదు. అలాగే ఈ జీవిత కాల చక్ర ప్రియబిళ్ళారా అది దేవుడు ప్రారంభించినటువంటి ఆ మొదటి స్టేజ్ నుంచి ఈ యుగాంతపు చివరి క్షణం వరకు ఈ జనన జీవిత కాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. అందులో ఈరోజు నీవు నేను కూడా ఒక భాగమే. నేను ఈ జనన లేదా జీవిత కాల చక్రమును ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఈ వాక్యం వింటూ ఉండగా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేయనక్క పగలనక్క ఆ జీవిత కాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఆ కాల చక్రములో ప్రియబిడ్డలారా కరోనా మహమ్మారిలు వస్తాయి పోతాయి, వైరస్లు వస్తాయి పోతాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి పోతాయి, మనుషులు పుడతారు, మనుషులు చచ్చిపోతారు. ప్రపంచములో ప్రియబిడ్డలారా అనేకమైన మార్పులు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మనుషులు వస్తారు పోతారు. ఇది ప్రకృతిలో దేవుడు చేసినటువంటి ఒక శాశ్వతమైన వ్యవస్థ. నీవు కేవలం ఆ వ్యవస్థలో ఒక చిన్న పాట మాత్రమే. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనుషులు ఏమనుకుంటారంటే నేనే లేకుండా ఈ ప్రపంచంలో ఏం జరగదు, నేనే లేకుండా ఏం నడవదు, నేనే పెద్ద, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను పెద్దవాణ్ణి. ప్రియులారా మనిషి ఎన్నెన్నో ఊహాబోహాలలో ఒక ఊహా మాయా ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. ఆలోచించుకోండి. యాక్చువల్లీ ఒక మనిషి ఈ ప్రపంచమును మనం పోల్చి చూస్తే ఒక ధూళి, ఒక దుమ్ము, ఒక మట్టి, ఒక చిన్న ఒక పార్టికల్ ప్రియబడ్లారు. ఒక నిమిషం ఆలోచించుకోండి. ఇప్పుడు హైదరాబాదులో హబ్సిగూడ డివాన్ మర్సీ సెంటర్లో ఒక బెన్నిఫార్ ఉన్నాడు. ఓకే, హైదరాబాద్ అనేటువంటి దాదాపు ఒక 80 కిలోమీటర్లు దూరం సిటీ క్రాస్ చేయటానికి ఉన్నంత ఆ పెద్ద టౌన్లో హబ్సిగూడ ఏంటి? నథింగ్. భారతదేశం అనేటువంటి పెద్ద మన ఈ దేశములో హైదరాబాద్ ఏంటి? నథింగ్. భూప్రపంచములో భారతదేశం ఏంటి? నథింగ్. ప్రియబిడ్డలారా ఈ భూమి, ఈ గ్లోబ్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పోలిస్తే ఏమిటి? నథింగ్. యాక్చువల్లీ ఈ సృష్టిని గురించి, ప్రపంచం గురించి మనిషికి ఏమి తెలియదు. దేవుడు చేసిన అద్భుత సృష్టిని మనిషి తనకున్నటువంటి కొద్ది బుద్ధితో, కొద్ది జ్ఞానముతో ఇప్పుడే మెల్లమెల్లగా ఒక్కొక్కటి కనుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అందువలన ఒక విషయం అర్థం చేసుకోండి, మనము ఈ ప్రపంచములో మనము జన్మించి కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయి మట్టిలో కలిసిపోతాం.
ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళ కంటే చనిపోయే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా. ప్లీజ్ లిసన్, ఈ భూప్రపంచంలో ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా సంఖ్యలో మనుషులు ఆల్రెడీ పుట్టి చనిపోయే వాళ్ళే, జ్ఞాపకం కూడా లేదు. అందువలన ఈ ఆంతరిక స్వస్థత ధ్యాన వడకం మీరు వింటూ ఉండగా ప్రియములారా, నీవు నిన్ను గురించి ఏం పెద్దగా ఏమీ ఆలోచించే అవసరం లేదు. నీవు లేకపోయినా కూడా నీ కుటుంబం వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నీవు లేకపోయినా కూడా నీ ఆఫీసులు నడుస్తూనే ఉంటాయి. నీవు లేకపోయినా కూడా ఈ ప్రపంచములో ఏ పెద్ద మార్పులు జరగదు. నీవు లేకపోతే ఇక్కడ ఏమీ ఆగిపోయేది లేదు. మనిషి అనుకుంటా నేను లేకపోతే ఇక్కడ ఏం నడవదు, కానీ నేనంటున్నా నీవు లేకపోతే ఇక్కడ ఏం పెద్ద నష్టం జరగదు. ఎక్కువగా పోతే నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, మీ అమ్మ కానీ, నాన్న కానీ కొన్ని సంవత్సరాలు గుర్తుంచుకుంటారు అంతే. పిల్లలు, ఒక చిన్న ప్రశ్న, బహుశా మీ అమ్మ నాన్న చనిపోయి ఉంటే వాళ్ళ డెత్ యానివర్సరీ డేట్ నీకు గుర్తుందా? కరెక్ట్గా చెప్పండి. మీ అమ్మ నాన్న చనిపోతే మీ అమ్మ నాన్నల కరెక్ట్ డెత్ యానివర్సరీ, డెత్ డేట్ నీకు గుర్తుందా? బహుశా వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి మీకు గుర్తుండవచ్చు. మీ అత్తమ్మ మామయ్యలు గుర్తుందా? అసలు ఉండకపోవచ్చు. ఇంకొక ప్రశ్న, మీ అమ్మమ్మ తాతయ్యలు చనిపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళు చనిపోయే డేట్ కానీ నీకు గుర్తుందా? అసలు గుర్తు ఉండదు. ప్రియములారా, ఒక్క తరము అయిపోగానే రెండవ తరముల వారికి గుర్తే ఉండదు. మరి ఏం పెద్ద గుర్తింపు ఉంది ప్రియములారా నీకు నాకు ఈ ప్రపంచములో? అందువలన ఈ జీవిత కాల చక్ర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ప్రియములారా, మనము ఎంత అత్యల్పులం, మనం ఎంత దయనీయులం. మన జీవితం ప్రియములారా కేవలము పుట్టగొడుగులాగా పైకి వచ్చి, లేదా చిన్న గడ్డి పుచ్చలాగా పైకి వచ్చి సూర్యునికి ఎండిపోయే గడ్డిలాగా ఉంటుంది. నేను ఈ 9 జీవిత కాల చక్ర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, శ్రద్ధ వినండి. నంబర్ 1 ప్రియములారా, ఇంగ్లీష్లో ప్రీ నేటల్ స్టేజ్ అంటారు. ప్రీ నేటల్ స్టేజ్ అంటే ప్రియములారా, తల్లి కడుపు నుండి ప్రసవము ద్వారా బయటకి మనము ఈ ప్రపంచ వెలుగు చూసే ముందు మనము చీకటిలో రూపొందించబడినటువంటి ఆ 9 నెలలే. కొంతమంది కొన్ని కారణాల వలన 8వ నెలకే పుడతారు, కొంతమంది 9 నెలకి పుడతారు, కొంతమంది 7 నెలకి పుడతారు. ప్రియములారా, ఇది అన్నీ కూడా రకరకాల బయాలజికల్, ఫిజికల్, మెడికల్ పరమైనటువంటి ఇష్యూస్ వలన. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ప్రియములారా యాక్చువల్లీ మంచి ఆరోగ్యముతో 9 నెలలు పుడతారు. ఈ 9 నెల ప్రియములారా తల్లి కడుపులో రూపం పొందినటువంటి మనము ఒక తల్లి ప్రేమ వలన, దేవుని కృప వలన మనము బతుకుతూ ఉన్నాం. ఆ తల్లి రక్త మాంసములు పుచ్చుకొని ఆ తల్లి నుండి జీవాన్ని మనము ఆకర్షిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం, లాక్కుంటూ జీవిస్తూ ఉన్నాం. ప్రియములారా, కొంతమంది ఆడవాళ్ళుగా, కొంతమంది మగవాళ్ళుగా, ఆడపిల్లలుగా, మగపిల్లలుగా, మెయిల్ ఆర్ ఫీమేల్గా పుడతారు. ఇది నిర్ణయించేది ఎవరు? ఇప్పుడు లింగ నిర్ణయము సాధ్యమే, కానీ గవర్నమెంట్ నియమం ప్రకారం లింగ నిర్ణయం చేయకూడదు. అది కూడా పనిష్మెంట్, ఆఫెన్స్ అన్నమాట. అనగా నిజంగా చెప్పాలంటే 9 నెలల తర్వాత పరిపూర్ణ గర్భిణి అయినటువంటి ఒక స్త్రీ ప్రసవించి బిడ్డ ఈ ప్రపంచ వెలుగులోకి వచ్చే వరకు తల్లికి తండ్రికి ఎవరికి తెలియదు శిశువు ఆడదా మగదా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విషయం గమనించండి. నేను నా సైకాలజికల్ స్టడీస్లో, నా ఇన్ని సంవత్సరాల అనుభవాలలో నేను కనుక్కున్న ఒక విషయం చెప్పనా. మగపిల్లలు
బాయ్స్ వారు మగపిల్లలుగా మగవాళ్ళుగా జెంట్స్గా పుట్టినందుకు వారు చాలా సంతోషంతో ఉన్నారు, ఆనందముతో ఉన్నారు. నేను ఒక అబ్బాయిగా పుట్టానే అని చెప్పి ఏడుస్తున్న ఒక్క అబ్బాయి నేను చూడలేదు. చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ లేడీస్ మీరు బాధపడవద్దు, నేను ఒక వాస్తవం చెప్తున్నా ప్రియబిడ్డలారా. నా స్టడీస్లో, నా అనుభవాల్లో, కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్సెస్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళగా పుట్టినటువంటి లేదా ఫీమేల్ జంట ప్రియబిడ్డలారా అనేక మంది నేను ఒక మగవాడుగా పుట్టి ఉండే బాగుంటేది, నేను ఒక మెయిల్ జెండర్గా పుట్టి ఉండే బాగుంటేది అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీకేం చాయిస్ లేదు. నిన్ను దేవుడు అడిగి కాదు నిన్ను సృష్టించినది. నీవు ఆడపిల్లగా ఉంటావా, నీవు మగవాడుగా ఉంటావా అని దేవుడు అడగలేదు ప్రియబిడ్డలారా. నిన్ను అడగకుండానే దేవుడు నిన్ను మెయిల్ లేదా ఫీమేల్ జెండర్గా సృష్టించి లోకానికి పంపించాడు. అందువలన నీవు నీ జెండర్ని గురించి హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లేకపోయినా దేవుని యొక్క చిత్తానికి మనం శిరములు వంచి అన్న ప్రణాళిక అంగీకరించవలసినదే. యాక్చువల్లీ పుట్టుక ముందే ప్రియబిడ్డలారా ఇటువంటి కొన్ని గాయాలతో కూడా, అంటే వారి వారి జీవిత పరిస్థితిని బట్టి ఇటువంటి ఒక జెండర్ డిఫరెన్స్ వాళ్ళు అంగీకరించలేకపోతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటో ప్రియబిడ్డలారా, ఈ జెండర్ డిఫరెన్సెస్ మనం అంగీకరించాలి. ఇప్పుడు నేను కూర్చొని నేను ఒక అమ్మాయిగా పుట్టి ఉండే బాగుండని ఏడుస్తే ఏ లాభం లేదు. అలాగే నీవు అమ్మాయిగా ఉన్నా అబ్బాయిగా ఉన్నా ప్రియబిడ్డలారా, నీకు దేవుడు ఏ జెండర్ ఇచ్చారో ఆ జెండర్ని అంగీకరించి దాన్ని బట్టి దేవునికి మన స్తోత్రము స్తుతులు చెల్లించి మన జీవిత యాత్ర మనం ముందుకు కొనసాగించాలి. ఈ జీవిత కాల చక్రము ముందుకు తిరుగుతూ ఉండగా దాన్ని మనం అనుసరించాలి. ఇది మొదటి స్టేజ్. రెండవదిగా ప్రియబిడ్డలారా ఇన్ఫెన్సీ స్టేజ్ అంటారు. ఇన్ఫెన్సీ స్టేజ్ అంటే జననం మొదలుకొని 2 వయస్సు వరకు కాలం. ఈ 2 వయస్సు వరకు ఉన్న సమయం అంటే ప్రియబిడ్డలారా గమనించండి, ఒక శిశువులో చాలా రకాల శారీరక మానసికమైనటువంటి మార్పులు వెంటనే వచ్చే ఒక కాలం. ఈ టైంలో తల్లిదండ్రుల తోడ్పుట్టువుల ప్రత్యేకమైన ప్రేమ, పరిపాలన, ఆప్యాయత, వారి టెండర్ కేర్, కన్సర్న్ మనకి ఎక్కువగా అవసరమైన టైం. ఈ టైంలో ఆ ప్రేమ, ఈ ఆప్యాయత, ఆ పరిపాలన మనకు దొరకకపోతే చచ్చిపోతాం కానీ బతకలేం. ఇది ప్రియబిడ్డలారా ఇన్ఫెన్సీ స్టేజ్, రెండవ స్టేజ్. మూడవది ప్రియబిడ్డలారా ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు ఇంగ్లీష్లో. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ప్రియబిడ్డలారా 3 నుంచి 5 వయస్సు వరకు ఉన్నటువంటి టైం, అనగా ఇంగ్లీష్లో ప్రీ స్కూల్ అని చెప్పవచ్చు. స్కూల్కి వెళ్ళి మన విద్యను మనం ప్రారంభించే ముందున్న టైం, అనగా ఆడుకుంటూ పాడుకుంటూ మన తోడ్పుట్టువులతో, తల్లిదండ్రులతో, లేదా ఆడుకునేది పాడుకునేది ఇంట్లో ఉన్న కుక్కలతో, పిల్లలతో, చీమలతో ఆడుకుంటూ పాడుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా పిల్లలు ఇంట్లో తిరిగే టైం ప్రియబిడ్డలారా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే. ఆ టైంలో ప్రియబిడ్డలారా మనము పుచ్చుకోవటం తప్ప మనం వేరే ఎవరికి ఏం పెట్టలేం. అన్నిటిని మనం పుచ్చుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగము మనకి కుక్కలైన ఫ్రెండ్సే, పిల్లులైన ఫ్రెండ్సే ప్రియబిడ్డలారా, మనకి చిన్న చిన్న చీమలైన ఫ్రెండ్సే. ఇటువంటి అందరినీ ప్రేమించి హాయిగా జీవిస్తున్న ఒక టైం ప్రియబిడ్డలారా జీవిత కాల చక్రములో 3వ స్టేజ్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. 4వది ప్రియబిడ్డలారా మిడిల్ చైల్డ్హుడ్ అంటారు, అనగా 6 నుంచి 11 వయస్సు వరకు ఉన్న టైం. అనగా స్కూల్లో చేరి మనము ఎలిమెంటరీ స్కూల్ చదువులో మనం ఉండినటువంటి సమయమే 6 నుంచి 11 వరకు ఉన్న టైం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఈ టైంలో కూడా మనము ఇంటిని వదిలిపెట్టి బయట ప్రపంచానికి వెళ్ళి మన క్లాస్మేట్స్తో, ఇరుగు పొరుగు వాళ్ళతో, టీచర్స్తో, స్కూల్ సంబంధమైనటువంటి ఒక నూతన ప్రపంచంలో మనం అడుగుపెట్టి మనము ఇల్లు అనేటువంటి 4 గోడలు వదిలిపెట్టి బయట ప్రపంచం యొక్క ప్రేమ, బయట ప్రపంచం యొక్క ఒక ఇన్వాల్వ్మెంట్ మన జీవితంలో మనం అనుభవిస్తున్న సమయం ప్రియబిడ్డలారా ఈ మిడిల్ చైల్డ్హుడ్. 5వది ప్రియబిడ్డలారా అడలసెన్స్ అంటారు. అడలసెన్స్ అంటే ప్రియబిడ్డలారా 12 నుంచి 20 వయస్సు వరకు ఉన్నట్టు టైం. ఈ 12 నుంచి 20 వయస్సు వరకు టైం అంటే శారీరకంగా
మానసికంగా, లైంగిక పరంగా ఒక అబ్బాయిలో అమ్మాయిలో వెంటనే మార్పులు వచ్చి ఒక యువకుడుగా, ఒక యువతిగా శారీరకంగా మనము రూపొందబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టైమ్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ అన్నమాట. ఈ టైంలో అనేకమైనటువంటి ప్రేమ సంబంధమైనటువంటి, లైంగిక సంబంధమైనటువంటి ఎక్స్పెరిమెంటల్స్ చేస్తున్నటువంటి ప్రియులారా ఒక కాలం, ఒక టైం. అనేక మంది ఈ టైంలో ఎక్కువగా లోక సంబంధమైన పాపాలకి, పాప ప్రభావాలకి, చెడు సంబంధాలకి అన్ని పడిపోతూనే ఉంటారు. ఇది అడలసెన్స్ పీరియడ్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. 6వది ప్రియలారా ఎర్లీ చైల్డ్హుడ్, ఎర్లీ అడల్ట్హుడ్ అంటారు. ఎర్లీ అడల్ట్హుడ్ అంటే ప్రియలారా 20 నుంచి 30 వయస్సు వరకు ఉన్నటువంటి కాలం. 20 నుంచి 30 వయస్సు వరకు ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి వారి ఉద్యోగములో కానీ, వారి తలాంతులలో కానీ, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి జీవిత ఆదర్శములో కానీ, వారి యొక్క నిరీక్షణలో కానీ ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగి హార్డ్ వర్క్ చేసి ఒక పేరు సంపాదించాలని, నా జీవిత గమ్యం సాక్షాత్కారం జరగాలని, నేను ఏదో సాధించాలని, నేను నిలబడాలని, అటువంటి పెద్ద పెద్ద ఐడియాస్ మనసులో కలిగి ఉండి బాగా రేయనక్క పగలనక్క హార్డ్ వర్క్ చేసి కష్టపడి పనిచేసి నిలబడే టైం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇది అందరి జీవితంలో ఒకప్పుడు మనకు వస్తుంది. దేవుడు దానికి ఒక అవకాశం మనకు ఇస్తాడు. ఇంకా 7వది ప్రియ సహోదరి సహోదరులారా మిడిల్ అడల్ట్హుడ్ అంటారు. మిడిల్ అడల్ట్హుడ్ అంటే 30 వయసు నుంచి 60 వరకు ఉన్నటువంటి టైం. ఈ 30 నుంచి 60 వరకు అంటే ప్రియబుళ్ళారా ఒక వ్యక్తి ఆల్రెడీ తన జీవితంలో ఒక ముద్ర ప్రపంచములో, ఇంట్లో, సమాజములో వేసి నిలబడుతున్నటువంటి టైం. ఇంకా ఆ టైంలో కూడా ద పీక్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్ అన్నమాట. అనగా జీవిత సాక్షాత్కారములో అత్యున్నతమైనటువంటి శ్రేణిలో ఒక వ్యక్తి నిలబడే టైం అన్నమాట. అప్పటికల్లా ఒక వ్యక్తి ఒక గుర్తింపులో నిలబడతారు, ఒక పేరు సంపాదించుకుంటారు, గుర్తింపు సంపాదించుకుంటారు. ప్రాపంచికమైనటువంటి శరీర సంపదలు కావచ్చు, తలాంతులు కావచ్చు, ఆత్మీయమైన జీవితం కావచ్చు, ఇటువంటి అన్ని రకాల విధాలుగా ఏదో ఒక్కటి సంపాదించుకుంటూ నిలబడగలిగే ఒక వయసులో, ఒక మెచ్యూరిటీలో ఎదుగుదలకి ఒక వ్యక్తి లేపబడుతూ ఉంటుంది ప్రియులారా ఈ మిడిల్ అడల్ట్హుడ్ టైంలో. ఇంకా 8గా పిల్లరా లేట్ అడల్ట్హుడ్ అంటారు. లేట్ అడల్ట్హుడ్ అంటే 60 నుంచి 80 వయస్సు వరకు ఉన్నటువంటి టైం. ఈ 60 నుంచి 80 వయసు ఉండే ప్రియబడ్లారా మన భారతదేశ పరిస్థితి చూస్తే అప్పటికల్లా రిటైర్మెంట్ అయ్యి ఇంకా శారీరక బలమంతా క్షీణించిపోయి జుట్టంతా ఊడిపోయి, పళ్ళంతా ఊడిపోయి, ఇతరుల సహాయం కావలసినటువంటి, ఇతరుల సహాయం లేకుండా పెద్దగా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉంటాం. కానీ మనము దేశ విదేశాల పరిస్థితి చూస్తే ప్రియబులారా ఈ 60 నుంచి 80 వయస్సు కూడా పెద్ద వయసు కాదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా బలంగా ఉంటారు, వాళ్ళు ఇంకా పని చేస్తూ ఉంటారు. ఇతరుల సహాయం లేకుండా కొన్ని వారి బాధ్యతలు, పనులు అన్ని చేయగలిగే వయస్సు వాళ్ళకి. ఎందుకంటే 80 వయస్సు ప్రియబులారా విదేశాలలో ఇది పెద్ద వయసు కాదు. కానీ భారతదేశంలో అప్పటికల్లా అంద దిగిపోయినట్లు, అంద పడిపోయినట్లు, ఇంకా నా వల్ల ఏం కాదని అంద చేతగాని పరిస్థితులు ఉన్నట్లు ఒక బహుశా మనము మన సామాజిక, కుటుంబ, రాష్ట్ర, దేశ పరిస్థితుల్లో అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలా మంది ఆ టైంలో చనిపోతూనే ఉంటారు. 80 వయస్సు వరకు ప్రియబులారా బ్రతికి ఉండటం ఒక దేవుని కృప. ఎందుకంటే వాక్యం పలుకుతుంది దీర్ఘాయుస్సు దేవుడిచ్చు ఒక వరం, దేవుడిచ్చు బహుమానం. ఇంకా చివరిది ప్రియబులారా డెత్ అండ్ డైయింగ్ అంటారు. అనగా 80 వయసు తర్వాత నీకు దేవుడిచ్చే బోనస్ అంతే. అనగా 80 వయసు తర్వాత నీవు ఎన్ని సమస్యలు బతుకుతారో, ఎన్నాళ్ళు ఉంటారో మనకు తెలియదు. మా నాన్న ప్రియబులారా ఆయన 93 వయస్సు వరకు మంచి ఆరోగ్యముతోనే ఉన్నాడు. మా అమ్మ 92 వయస్సు వరకు ఉన్నారు, ఆరోగ్యముతో ఉండి చనిపోయారు. దేవుని కృప. అనగా ప్రియబులారా ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం వలన మనము ఈ లోకము నుండి నిష్క్రమించవలసినదే, తప్పదు. ఒక హార్ట్ అటాక్ కావచ్చు, లేదా
కాలు జారి ఎక్కడైనా పడటం కావచ్చు, ఒక పారలైసిస్ కావచ్చు, లేదా ఆంతరిక అవయవాలలో పని చేయకుండా మెల్లగా శక్తి క్షయించిపోయి చనిపోవటం కానీ, ఏదో ఒక కారణం వలన, లేదా ఒక కరోనా మహమ్మారి కానీ, ఏదో ఒక కారణం వల్ల ప్రియులారా వన్ డే ఈ బ్రతుకు, ఈ ప్రాణం, ఈ ఊపిరి ఆగిపోతుంది. ఇంకా కొంతమందికి జల సమాధి, కొంతమందికి ఆరడి మట్టిలో సమాధి, కొంతమందికి అగ్నిలో దహనం. నీవు ఏ మతములో ఉన్నావో, నీవు ఏ మత విశ్వాసములో ఉన్నావో, నీవు ఏ దేవుని నమ్ముకున్నావో దాన్ని బట్టి ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా నీవు ఒక డెడ్ బాడీ. ఇదే యాక్చువల్లీ జీవిత కాల చక్రం. నౌ ఈ 9 స్టేజెస్, ఈ 9 స్థాయిని కంప్లీట్ చేసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కడుపులోనే పుట్టి చనిపోతారు. ఇంగ్లీష్లో మిస్ క్యారేజ్ అంటారు. అంటే కడుపు నుంచి బిడ్డ వెళ్ళిపోవటం అయిపోతుంది. కొంతమంది సెకండ్ స్టేజ్లో చచ్చిపోతారు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చచ్చిపోతారు. కొంతమంది స్కూల్లో చదువుతున్న కాలంలో చచ్చిపోతారు. కొంతమంది కాలేజీకి వెళ్ళి పెళ్ళి అయ్యే ముందు చచ్చిపోతారు. కొంతమంది పెళ్ళి అయ్యి త్వరగా చచ్చిపోతారు. కొంతమంది మిడిల్, కొంతమంది ఇంకా కొంచెం ఓల్డ్. ప్రియులారా ఈ 9 జీవిత కాల చక్రము కంప్లీట్ చేయటానికి అవకాశం దొరికితే అది అదృష్టం, దేవుని కృప, దేవుని ప్రణాళిక అని అనుకోవచ్చు. అందువలన ప్రియులారా గమనించండి, మనము ఈ ఆంతరిక స్వస్థత తెలుగు ధ్యానబడక నడిపిస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ ఈ కరోనా మహమ్మారి వలన వచ్చినటువంటి వేదనలు, బాధలు, రోగము, ఇబ్బందులు, కాంప్లికేషన్స్, మరణము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇవి అన్నిటినీ ఆధారం చేసుకుంటూ ఈ ధ్యానబడక మనం నడిపిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, ఒక విషయం గమనించండి. నాకు తెలుసు ఈ జీవిత కాల చక్రలో నువ్వు ఎక్కడ ఉన్నావో నీకే తెలుసు. అందువలన నీవు ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని, నీవు మొదటి స్టేజ్లో ఉన్నావా, రెండవదిలో ఉన్నావా, 3, 4, 5, 6, 7, 8, 9 ఏ స్టేజ్లో ఉన్నా ప్రియబిడ్డారా, ఆ స్టేజ్ నుండి మనం వెనకకి తిరిగి చూస్తూ ఉన్నాం. ముందుకు మనకు నిరీక్షణ ఉంటుంది, వెనక మనకు కేవలం కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. నీకు ఇప్పుడు అనేది ఇవ్వబడినటువంటి ఈ క్షణం మాత్రమే ఉంటుంది ప్రియబిడ్డలారా. రేపు అనే ఒక రోజు ఉందా లేదా నీకు తెలియదు. యూ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ ఇట్ టుమారో. అందువలన ప్రియబిడ్డలారా వాక్యములో ప్రియబిడ్డలారా బైబిల్ సిరా గ్రంథం తీసుకోండి ప్రియబిడ్డలారా. అక్కడ 40వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చూస్తే అక్కడ చాలా శ్రేష్టమైన ఒక మంచి మాట ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. మీ దగ్గర బైబిల్ ఉన్న తీసుకోండి. బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 40 verses 1 to 7. ఇక్కడ నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, ఏది కూడా నేను ప్రియబిడ్డలారా మీకు వివరించే అవసరం లేకుండా ఆ వాక్యం అక్క చదివితేనే మీకు దాని నుండి అంతరార్థం తెలుసుకుంటావు. మీరు ఒకసారి విందామా? ప్రతి నరుడును కష్టించి పనిచేయవలసినదే. ప్రతి మనుజుని తల మీదను పెద్ద బరువు మోపబడి ఉన్నది. మాతృగర్భము నుండి పుట్టినది మొదలు భూమాత గర్భము చేరు వరకు నరునికి ఈ భారము తప్పదు. సింహాసనమును అధిష్ఠించు రాజు నుండి మట్టిలో పడి పొర్లాడు దరిద్రుని వరకును, రాజవస్త్రములను కిరీటమును ధరించు ప్రభువు నుండి గోనెతాల్చు నిరుపేద వరకును నరులెల్లరూ కోపము, అసూయ, విచారము, సంక్షోభము, మృత్యువు భయము, కలహము, వైరము మొదలైన వానిని లోనగుదురు. నరుడు రేయి నిద్రించినప్పుడు కూడా పూర్వ బాధలే నూతన రీతిలో గోచరించును. అతని కంటికి కొంచెము కునుకు పట్టినదో లేదో నిద్రలో పగటిపూట కనిపించినట్లుగా దృశ్యములు చూపట్టును. అతడు ఆ ఘోరమైన దృశ్యములను గాంచి భీతి చెందును. తాను యుద్ధము నుండి పరుగు తీయుచున్నట్లు భావించును. ఆ పరుగులో తాను సురక్షిత స్థానమును చేరినట్లు తలంచును.
అంతలో మెలకువ వచ్చి ఇక భయపడనక్కరలేదని ఎంచును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎటువంటి వ్యాఖ్యానము లేకుండా ఈ వాక్యం మీరు వింటుంటేనే, చదువుతూ ఉండేనే దీనికి అంతరార్థం మీరు తెలుసుకుంటారు. ఇదే యాక్చువల్లీ ఈ జీవిత కాల చక్రములో ఉన్న ప్రత్యేకత. ఏ జాతి, మతం, కులాల వాళ్ళైనా మనిషిగా ఒక్కసారి భూప్రపంచములో పొట్టి పెరిగితే ప్రియులారా, ఈ పరిస్థితి మనకి తప్పదు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్ ఒక సెరెనిటీ ప్రేయర్ ఉంటుంది. అనగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. గాడ్ గివ్ మీ ద కరేజ్ టు చేంజ్ వాట్ ఐ క్యాన్, అండ్ ద గ్రేస్ టు యాక్సెప్ట్ వాట్ ఐ కెనాట్, అండ్ ద విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. నేను తెలుగులో చెప్పాలంటే ప్రియపడ్డారా, ప్రభువా, నా జీవిత కాల చక్రలో ఏదైతే నా జీవితములో నేను మార్చాలో, మార్పు తీసుకురావాలో, ఆ మార్పు తీసుకురావటానికి కావలసినటువంటి ధైర్యం నాకు దయచేయండి. ఏదైతే నేను మార్చలేమో దాన్ని అంగీకరించడానికి నీ కృప నాకు దయచేయండి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవటానికి నీ దైవ జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అని ఈ ఒక ఇంగ్లీష్ సెరెనిటీ ప్రేయర్కి అర్థం. ప్రియులారా, ప్రతి మనిషికి ఈ తెలుగు ధ్యాన వడకం ద్వారా ఇది కావాలి. నీ ఫ్యామిలీలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైతే నీవు మార్చగలరో అది మార్చటానికి ధైర్యం దేవుని అడగండి. ఏదైతే నీవు మార్చలేరో, నీ వల్ల ఏం చేయటానికి సాధ్యం కాదో దానిని అంగీకరించటానికి దేవుని కృపను మీరు అడగండి. ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం తెలుసుకోవటానికి దేవా నీ జ్ఞానం మాకు దయచేయండి మీరు ప్రార్థించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే మార్చగలిగేది మార్చటం నీ శక్తి, నీ నిశ్చయదార్ఢ్యం, నీ బుద్ధి, నీ తలాంతులు, నీ కేపబిలిటీ, నీ దమ్ము, నీ ధైర్యం దేవుడు నీకు ఇచ్చే అవకాశం. ఏదైతే నీవు మార్చలేవో, నువ్వేం చేయలేవో ప్రియబడ్డారా, దానిని అంగీకరించి దేవుని ప్రణాళికలతో సహకరించి జీవిత కాల చక్రమ ముందుకు తిరుగుతూ ఉండగా దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి ఆ కృప కావాలి. ఈ రెండిటి మధ్యలో కొట్టమెట్టాడుతూ నీ జీవితం పాడు చేయకుండా ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అనుగ్రహము, పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి కావాలి. అందుకే కరోనా కానీ ప్రియబులారా, సునామీలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, యాక్సిడెంట్ కానీ, రోగము కానీ, అప్పులు కానీ, ఉద్యోగము కానీ, జననం కానీ, మరణం కానీ ప్రియబులారా, ఇటువంటి అన్ని రకాల ప్రాపంచిక నియమాలకి ఒక వ్యక్తి, ఒక మనిషిగా పుట్టి పెరిగిన నీవు నేను లోనవ్వవలసినదే. దేవునితో మనిషి పోరాడతాడా? దేవుని చిత్తానికి మనం లొంగి మనము వినయముతో వినమ్రతతో ముందుకు వెళ్తామా? ఇది ఈ ధ్యాన వడకములో మీరు తెలుసుకోవలసిన ఒక శ్రేష్టమైన అంశం. ప్రియబిడ్డలారా, జీవితంలో నేను 2 అంశాలు మీతో ఈ చివరి టైంలో నేను వాక్యం ముగించబోయే ముందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనిషి జీవితాన్ని ప్రియబిడ్డలారా 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి పాజిటివ్ అనుభవాలు, రెండవది నెగటివ్ అనుభవాలు. అనగా జీవితం అంటే ప్రియబిడ్డలారా ఒకసారి వెనకకి తొంగి చూస్తే మనకు కేవలం కొన్ని అనుభవాలు మాత్రం మిగిలాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాత్రం మిగిలాయి. రేపుందా లేదా అని నిరీక్షణ మనకు తెలవదు. మనకేముందంటే ఈ రోజు నుండి, ఈ గడి నుండి వెనకకి తిరిగి చూస్తే కొన్ని అనుభవాలు, కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. ప్రియబిడ్డలారా, ఈ జ్ఞాపకాలని 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి పాజిటివ్, మంచి అనుభవాలు, మంచి జ్ఞాపకాలు. రెండవది చెడు జ్ఞాపకాలు, నెగటివ్ జ్ఞాపకాలు, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్. ఇంకొక మాట చెప్పాలంటే ప్రేమ నిరాకరించబడినటువంటి ప్రతి అనుభవాలు, ప్రేమను అంగీకరించబడినటువంటి అనుభవాలు. ఈ 2 అనుభవాలు ప్రియబిడ్డలారా మనిషి జీవితాన్ని
పాజిటివ్ కానీ నెగటివ్ కానీ మార్చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ చెప్తాం ప్రియబిడ్డలారా, నేను ఈ రోజు నుండి నా జీవితాన్ని వెనకకు తిరిగి చూస్తే నా జీవితంలో తల్లి కడుపులో పుట్టిన మొదటి క్షణం మొదలుకొని ఈ రోజు వరకు ఎక్కువగా నాకు మంచి జ్ఞాపకాలు, మంచి అనుభవాలు, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా నాకు కలిగి ఉంటే, ఇంటి దగ్గర నుంచి అమ్మ నాన్న మొదలుకొని ఈ రోజు వరకు నేను అనేక మంది నుండి ఈ పాజిటివ్ అనుభవాలు ఎక్కువగా నేను పొంది ఉండే, నేను ఒక పాజిటివ్ ఓరియంటెడ్ పర్సన్ గా మారుతా. అనగా నా జీవితం నాకు ఎక్కువగా శుభాప్తి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. భవిష్యత్తును గురించి ఒక మంచి ఆలోచన, మంచి కళ, మంచి నిరీక్షణ, మంచి ఒక తలంపులు నాకు మిగిలిపోతూ ఉన్నాయి. నేను ఒక పాజిటివ్ ఓరియంటెడ్ పర్సన్ గా మారుతా. అన్నిటినీ మంచి మనసుతో చూస్తాం, అన్నిటినీ ఓపెన్ హార్ట్తో చూస్తాం, అన్నిటినీ నేను ఒక ఉదారమైనటువంటి మనసుతో అంగీకరిస్తా. నేను దేవునికి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత చెల్లించి నేను జీవిస్తాం. ఇది ప్రియులరా పాజిటివ్లీ ఓరియంటెడ్ పీపుల్. రెండవదిగా నెగటివ్ ఓరియంటెడ్ పీపుల్ అంటే, నీవు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ రోజు వరకు నీవు జీవించిన జీవిత యాత్రలో, ఈ జీవిత కాల చక్రలో ఎక్కువగా నెగటివ్ ఎక్స్పీరియన్సెస్, ఎక్కువగా బాధలు, ఎక్కువగా వేదనలు, ఎక్కువ సమస్యలు, కన్నీట్లు, చెడు అనుభవాలు, చెడు జ్ఞాపకాలు మాత్రమే నీకు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రియబిడ్డలారా, నీ మనస్సు ఒక నెగటివ్ ఓరియంటెడ్ పర్సన్ గా మారిపోతూ ఉంటుంది. అనగా నీకు జీవితంలో పెద్ద నిరీక్షణ ఉండదు, నీకు పెద్ద కలలు ఉండవు, నీకు పెద్ద ఒక సంతోషం ఉండదు, నీకు పెద్ద ఆనందం ఉండదు, దేవుని పట్ల కానీ మానవుల పట్ల కానీ ఒక పాజిటివ్, ఒక థాట్ ఓరియంటేషన్ ఉండదు ప్రియబిడ్డలారా. అటువంటి వ్యక్తి ఏం చూసినా, ఏం కలిసినా, ఎవరిని చూసినా ప్రియబిడ్డలారా ఒక నెగటివ్ థాట్తోనే ముందుకు వెళ్తారు. ఇదే మనిషి జీవితాన్ని ముందుకు నడిపించే రెండు ముఖ్యమైనటువంటి పవర్, రెండు ముఖ్యమైనటువంటి శక్తులు, రెండు ముఖ్యమైన ప్రభావాలు. అందువలన మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కరోనా మహమ్మారి ప్రభావం బిడ్డలారా నిన్ను ఏ దారికి నడిపించింది, నిన్ను ఎలాంటి ప్రభావానికి నడిపించింది, పుట్టుకతో మొదలుకొని అమ్మ నాన్న తల్లి కడుపులు మొదలుకొని ప్రియబిడ్డలారా ఈ రోజు వరకు నీవు ఏమి జ్ఞాపకం నీవు మోసుకుంటూ ఉంటున్నావు. గమనించండి, మీరు ఒక ఊరు వెళ్ళాలంటే, ఒక ఇంటికి వెళ్ళాలంటే, ఇంకొక వేరే స్థలానికి వెళ్ళాలంటే బ్యాగులో ముళ్ళ మూట సదురుకొని ఎత్తుకుంటూ అది పోవాలి. ఇది ఎక్స్ట్రా లగేజ్. కానీ ఒక విషయం గమనించండి, మనిషి మనస్సు, మనిషి హృదయం ఎలాంటి ఒక ప్రపంచం అంటే, నీవు ఏ లగేజ్ ప్యాక్ చేసుకోకుండా, ఏ మూట సదురుకోకుండా, ఏది ఎత్తుకొని పోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవిత ప్రపంచం, నీ అనుభవాల మూట, అది పాజిటివ్ గా నెగటివ్ కానీ ఒక నీడలాగా నీ వెంట వచ్చును. అది నువ్వు ఎక్కడ వదిలిపెట్టలేవు. ఒక్క అవకాశం దొరికితే ఆ జీవిత అనుభవాల మూట తెరబడుతుంది. కొంతమంది దాన్ని గురించి ఏడుస్తూనే ఉంటారు, కొంతమంది దాన్ని గురించి సంతోషిస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా ఈ ఆంతరిక స్వధ్యాన వడకములో ఈ మూట మనం విప్పాలి, ఈ ఘోషాకారం తెరవబడాలి. అక్కడ దేవుని యొక్క ఆత్మ వెలుగు ప్రకాశించాలి. స్వస్థత కలగవలసినటువంటి జీవిత అనుభవాలలో స్వస్థత కావాలని మనం ప్రార్థించాలి, కోరుకోవాలి. విడుదల కావలసినటువంటి అనుభవాలలో, సంఘటనలో, స్థలాలలో, వ్యక్తుల సంబంధాలలో విడుదల కావాలని ప్రార్థించాలి. ప్రియబిడ్డలారా అందుకే ఈ ఆంతరిక స్వధ్యాన వడక మొట్టమొదటి వాక్య పరిచర్యలో నేను ఒక ఓరియంటేషన్ మీకు ఇస్తూ ఉన్నా. రాబోయే 5 రోజులలో ఏం జరగబోతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే దినాల్లో ప్రియబిడ్డలారా మనకు తెలియదు ఇంకా ఏమేమి మహమ్మారిలకి, ఇంకా ఏమేమి ప్రకృతి వైపరీత్యాలకి, ఇంకా ఏమేమి మనం ఊహింపని ఆలోచించని సంఘటనలకి నీవు నేను గురి అవుతామో, నీవు ఎన్నాళ్ళు బతుకుతావో నీకు తెలియదు. నీ జీవిత సగభాగి, నీ భార్య భర్త నీతో ఎన్నాళ్ళు ఉంటారో నీకు తెలియదు. కొంతసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేదే శాశ్వతం. ప్రియులారా అందువలన ఈరోజు మనము ఈ తెలుగు ధ్యాన వడక మొదటి వాక్య పరిచయం వింటూ ఉండగా గమనించండి, మన రక్షకుడు అని యేసుక్రీస్తు
ఒక మనిషిగా పుట్టి మనుష్యావతారం ఎత్తి మన మధ్య ఆయన నివసించాడంటే ప్రియములారా, ఆ మనిషిగా పుట్టిన దేవుని కుమారుడు నిన్ను నన్ను సరిగా అర్థం చేసుకుని నీ జీవిత పరిస్థితిలో నీకు సహాయం చేయగలిగేవాడే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ప్రియములారా తీసుకుంటాము పుణ్యత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 ఈ 2 వచనాలు. ప్రియములారా 14 వద్దు, మనము 15 చదువుతాం ప్రియములారా. అందువలన ఈ ఒక వాక్యం నీకు బలము శక్తిని ఇవ్వాలి. విందామా? హీబ్రూస్ చాప్టర్ 4:15. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడియు పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనుగల అనుగ్రహమును కనుగొందుము. వావ్, నాకు చాలా ఇష్టం. హీబ్రూ 4వ అధ్యాయము 15-16. మీ బలహీనతలో, శోధనలో, ఇబ్బందులో, కష్టాల్లో, కన్నీట్లో, సమస్యలలో సానుభూతి చూపలేని ఒక వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఆయన ఒక తల్లి కడుపులో జన్మించి మానవ మాతృగా జన్మించి సాధారణ మనుషులుగా జీవించి అన్ని విధులని మానవుల శ్రమలు, కష్టాలు, వేదనలు, ఇబ్బందులు అన్ని అనుభవించి భూమి ఆకాశానగ మధ్య కల్వరి శిలువ వేలాడి, ఓ దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడిదివి అని ఆవేదనతో ప్రార్థించి మరణించినటువంటి ఒక దేవుడే. ఆయన నిన్ను సరిగా అర్థం చేసుకున్న మనిషి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన మనందరి పాప శాప బంధకాల బలహీనతలకి పరిష్కారముగా మరణించాడు కాబట్టి మనము ధైర్యవంతంగా ఆ దేవుని సన్నిధికి మనం చేరగలం. ఎందుకంటే మన అవసరములో మనకు కావలసిన కృప, అనుగ్రహము, శక్తి, బలం, స్వస్థత, విడుదల, అభిషేకం ఆయన ద్వారా దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియబడ్డారా, ఈ గొప్ప అవకాశం మనకు ఉంటుంది. అందువలన ఈ తిరుగు ధ్యాన వడకములో భక్తితో మీరు పాల్గొనండి. శ్రద్ధతో మీరు భక్తి ఒక్క సెషన్, ఒకరోజు 4 వీడియోస్ ఉన్నాయి, ఒక్కటి కూడా మిస్ కావద్దండి. ఎందుకంటే ఈ ధ్యాన వడకం చాలా ముఖ్యమైనటువంటి ఒక అవకాశం మీకు. బలిభోజలో పాల్గొనండి, కన్నీటితో మీరు ప్రార్థించండి, ఆరాధనలో పాల్గొనండి, వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని ఈ ధ్యానవడకం ద్వారా శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థత ఇచ్చి మిమ్మల్ని నడిపించును గాక. ఒక్క నిమిషం ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, తల్లిదండ్రుల ద్వారా మాకు జన్మమిచ్చి ఈ జీవిత కాల చక్రలో మా జీవితాన్ని నిలబెట్టేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ గంట సేపు దేవుని వాక్యాన్ని ఆలకించిన ఈ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, జీవితములో తీసుకురావలసిన మార్పు తీసుకురావటానికి కావలసిన శక్తిని, బలమును, ధైర్యం వారికి అనుగ్రహించండి. ఏదైతే వారు మార్పు తీసుకురాలేరో దాన్ని అంగీకరించడానికి నీ కృపను వారికి అనుగ్రహించండి. దాని మధ్యలో వ్యత్యాసం తెలుసుకోవటానికి నీ దైవ జ్ఞానం వారికి అనుగ్రహించండి. ఈ ధ్యానవడకములో పాల్గొన్న బిడ్డలు శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను, విడుదలను పొందినట్లుగా ఒక గొప్ప ఆత్మీయ అనుభవ నిధిలాగా ఈ బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, సాయంకాలం 6 గంటలకి బాను సిస్టర్ మీతో మాట్లాడబోతున్న వాక్య పరిచర్య కోసం ఎదురు చూస్తూ ఉండండి. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఎ వండర్ఫుల్ మీనింగ్ఫుల్ రిట్రీట్. గాడ్ బ్లెస్ యూ.